హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ ఫ్రై. జ్యూసీగా చాలా సాఫ్ట్‌గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ మటన్‌ని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్‌లోకి వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి బాగా ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 7, 8 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయిలోకి కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈవెన్‌గా ఒకసారి కలుపుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 4, 5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈవెన్‌గా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వేసిన తర్వాత ఒకసారి ఈవెన్‌గా కలుపుకోవాలి మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి ఈవెన్‌గా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 90% కుక్ చేసుకున్న మటన్ పీసెస్‌ని వేసుకొని ఈవెన్‌గా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మటన్ పీసెస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్‌కి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా! ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కారం లేని కారం వేసుకుంటున్నానండి. మీరు మీ రుచికి తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి ఈవెన్‌గా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. అంతే అండి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు స్టవ్‌ని కంప్లీట్‌గా ఆఫ్ చేసుకోవాలి. మటన్ అయితే రెడీ అయిపోయింది. మటన్ ఫ్రై. చూస్తుంటేనే యమ్మీగా ఉందండి. అలాగే ఈ ఆయిల్ పైకి తేలిన తర్వాత కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఆయిల్ అనేది మటన్ ఫ్రై పీల్ చేసుకుంటుందండి. మీరేం కంగారు పడొద్దు. అంతే అండి. నేనైతే సింపుల్‌గానే చెప్పాననుకుంటున్నాను. నా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.